మీకంటే తెలియదనుకో, తీర్పులు చెప్పే ఆ పెద్ద మనిషికైనా తెలియదా? చెప్తున్నాను విను. కోర్టు జడ్జి గారు అలాంటి లెటర్స్ ఏవి యాక్సెప్ట్ చేయరు. అసలు అలాంటి ప్రాసెసే లేదు. కోనేటి కలువలు కళ్ళు, గోదారి పాయలు జళ్ళు, చిన్నారి చెంపలు చూడు, ఎర్రాని మంకెన పూలు, ఎవరో తెలిసిందా ముద్దుల ఈ పుత్తడి బొమ్మ. ఓ చిట్టి పావడ కట్టి, పాదాలకు పట్టీలెట్టి, చుక్కల్లో జాబిలి వచ్చి మన ముందే ఉన్నట్టుంది. ఎవరో కాదమ్మా ముద్దుల ఈ పుత్తడి బొమ్మ, సీతమ్మంటి మా చక్కని జానకి లేవమ్మా. ఏం మాట్లాడతాడు? ఈ ప్రాసెస్ ఉంది అని మాట్లాడాడు. కొత్తగా పెట్టారన్నాడు అని నీతో చెప్పాడా? నాతో కాకపోతే ఇంకెవరితో చెప్తాడు? అయినా నీ కళ్ళ ముందేగా మాట్లాడింది. ఆహా, వాడే మాట్లాడా అని. ఇంకెవరు మాట్లాడతారత్తయ్య? నువ్వేగా ఫోన్ చేసిచ్చావు. ఆహా, గొంతు. గొంతేంటి? అబ్బే ఏమీ లేదు, కొంచెం జలుబు చేసింది. గొంతు కరెక్ట్గా పట్టుకున్నావా? వాడు కాదేమోనని. అదేంటి, నువ్వు మాట్లాడింది వాడితో అయినప్పుడు నేను మాట్లాడింది కూడా వాడితోనే కదా. అయినా గొంతు కరెక్ట్ గా పట్టుకోవడం ఏంటి? లాయరేగా, పాపం జలుబు చేసినట్టుంది, కాస్త బొంగురుగా ఉంది. అయినా నీకు లాయర్ మీద డౌట్ ఏంటి? నా తరఫు లాయరు అంటే నీతో ఎలా మాట్లాడా అని. అసలు అలా మాట్లాడకూడదు కదా, తప్పు కదా. లాయర్లంతే, లాయర్లు. ఏ భయంగా ఉందా? ఎక్కడ వాణ్ణి కూడా నా వైపు తిప్పుకుంటానేమోనని? ఏమో, చేసినా చేస్తానేమో. గుడ్ నైట్ అత్తయ్యా. గుడ్ నైట్. చిచ్చి, ఈ దోమలకు కూడా నేనంటే అలసైపోయాను. మొగుడు పక్కనుంటే కుట్టవేమో. మొగుడు లేడుగా, ఇవి కుట్టడం మొదలుపెట్టాయి. ఏమొచ్చింది? కనపడ్డం లేదా? ఏంటని అడగొచ్చుగా. సకిలిస్తుంటే గుర్రాలనుకుంటారు, పిలిస్తే మనుషులనుకుంటారు. ఏ పిలవచ్చుగా. ఆహా, అత్తయ్య గారు ఏంటో చెప్పు. చాలా ప్రశాంతంగా నిద్రపోతున్నట్టున్నారు. ఆ రోజులు పోయాయిలేమ్మా. ఏ రోజైతే తమరి ఇంట్లో అడుగు పెట్టారో ఆ రోజే ఈ ఇంటికి ప్రశాంతత అనే పదం దూరం అయిందిలే గాని ఎందుకొచ్చావు చెప్పు. ఇంకోటుందా? ఇంకో తాళ?
ఓహో, ఉన్నది మారేటట్టుందని నీకు అర్థమైపోయిందన్నమాట. అంతెగతాళి అవసరం లేదు. నేను అడిగిన మస్కిటో బాక్స్ గురించి. దాని గురించా? ఒకటే ఉంది. ఆహా, ఏయ్, ఎక్కడికే? నా గదిలో దోమలు ఎక్కువైపోయాయి. మరి నాకు? నిన్ను కుట్టే దోమలు నన్ను కుట్టవా? దుప్పటి కప్పుకొని కృష్ణారామ అని పడుకో, కుట్టవు. అయినా పెళ్ళాం అయ్యావు, తల్లి వయ్యావు, రేపమాప నానమ్మవు కూడా అవుతావు. నీకెందుకు ఇవన్నీ? ఏయ్ నందిని, నందిని! ఛీ, దొంగ మొహంది. పెద్దదాన్నని కూడా చూడకుండా రాచి రంపరు పెడుతోంది. అవ్వా, ఎక్కడైనా అత్తలు కోడల్ని సాధిస్తారు, ఇదేమో నన్ను సాధించు తింటోంది. చిచి! అమ్మా, నేనొచ్చినట్టు నందినికి అనుమానం రాలేదు కదా? దాని గోల్లదుంది. ఫేస్ మోల్డ్ గురించి చెప్పాను కదా, దానికి సంబంధించిన క్రీమ్స్ డాక్టర్ నర్మదా గారు తెప్పించారు. అవి నేను నీకు రేపిస్తాను. నువ్వు ఎలాగైనా ఆ క్రీమ్స్ నందిని చేత రాయించాలి. నందిని ఫేస్ మోల్డ్ సంపాదించాలి. నేనా? ఏంట్రా నువ్వనేది? అవునమ్మా, ఇప్పుడు తనకి దగ్గరగా ఉన్నది నువ్వు ఒక్కదానివే. నువ్వు మాత్రమే చేయగలవు. ఎలారా? దాన్ని మోసమే చేస్తావో మాయే చేస్తావో ఏదోటి చేసి తన మోడు సంపాదించాలి. ఒరే, అదే పెద్ద మోసగతే మాయల మరాఠీ. దాన్ని నేనెలారా? అమ్మా ప్లీజ్ అమ్మా, ఈ గండం నుంచి గట్టెక్కాలంటే అది కేవలం నీ చేతిలోనే ఉంది. సరే అమ్మా, లేట్ అయింది, నువ్వు పడుకో. చెప్పింది మాత్రం గుర్తుపెట్టుకో. మహేష్, మహేష్! ఏంటి, కాఫీ తాగుతావా? అక్కర్లేదు, నా కాఫీ నేను పెట్టుకుని తాగుతాను. ఏంటలా చూస్తున్నావు? నీ మొహమేంటి అలా తయారైంది? కుట్రలు కుతంత్రాలు మాని కాస్త ఫేస్ ప్యాక్లేవో ఉన్నాయి, అవి వాడు. చూడలేక చస్తున్నావు. ఏంటి, నిజంగానే నా ఫేస్ బాలేదా? ఒకసారి వెళ్ళి అద్దంలో చూసుకో ఎలా ఉందో. నా కొడుకు కోసం చాలా కష్టపడుతున్నావుగా. రేపు వాడొచ్చి నీ మొహం చూసి దీనికోసమా తిరిగొచ్చింది అని వాడు అనుకోకూడదుగా. నీ మనసు ఎలాగూ అందంగా ఉండదు, కనీసం మనిషివైనా అందంగా కనిపించాలి కదా. నా మనసుకే బ్రహ్మాండంగా ఉంది.
మీ మనసే బాగోలేక అలా కనిపిస్తుంది. అయినా మనసుకి చేసే ప్యాక్లు ఏవైనా ఉంటే నువ్వు చేసుకో, నేను ఫేస్కి చేసుకుంటాను. ఏంటి అలా చూస్తున్నావు? నువ్వు కూడా చేసుకుంటావా? మాకు అక్కర్లేదులేమ్మా, మాకెందుకు, అంతా అయిపోయిందాన్ని. నువ్వు చేసుకో. నీకు కూడా మొగుడు లేడుగా, వచ్చి ఫేస్ ప్యాక్ చేసుకో. మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను. మహేష్ లాంటి ఇంకో కొడుకును కనొచ్చు. పళ్ళు రాలిపోతాయి. పెద్దంతరం చిన్నంతరం లేకుండా మాట్లాడుతున్నావేంటి? ఎవరితో మాట్లాడుతున్నావో కొంచెం గుర్తు పెట్టుకుని మాట్లాడు. నాకు నువ్వు చేసేదేంటి పెళ్లి? నువ్వు చేసుకున్నావు చాలదు పిచ్చి పెళ్లి. అవును, నీ కొడుకుని చేసుకున్నాను కాబట్టి పిచ్చి పెళ్ళయింది. అదే ఇంకెవరినైనా చేసుకునుంటే మంచి పెళ్ళయి ఉండేది. అత్తయ్య, అయినా జానకి నీ కోడలే, నేను నీ కోడల్నే. అది నీ కొడుకుతో తాళి కట్టించుకుంది, నేను నీ కొడుకుతో తాళి కట్టించుకున్నాను. అది ఈ ఇంట్లో కాపురం చేసింది, నేను ఈ ఇంట్లోనే కాపురం చేస్తున్నాను. అది నిన్ను బాగా చూసుకుంది, నేను నిన్ను బాగానే చూసుకుంటున్నాను. అయినా అదంటేనే నీకెందుకు ఇష్టం, నేనంటే ఎందుకు కష్టం? నువ్వు ఈ ఇంటికి కోడలు కావచ్చు, అది నా కోడలు. నువ్వు నా కొడుకుతో తాళి కట్టించుకున్నావు, కానీ దానికి నా కొడుకు తాళి కట్టాడు. నువ్వు ఇంట్లో నా కొడుకుతో కాపురం చేశావు, కానీ అది నా కొడుకు మనసుతో కాపురం చేసింది. నువ్వు నన్ను నీ వైపున్నంత వరకు బాగానే చూసుకున్నావు, కానీ అది నేనే వైపున్నా బాగానే చూసుకుంటుంది. నేను చెప్పిన దానికి నువ్వు చెప్పిన దానికి తేడా ఏంటి? నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది.
ఏం తగలబడిందని అలా అరుస్తున్నావు? అత్తయ్య మంట, మొహం అంతా మండిపోతుంది. మొహం మండుతుందా? ఎందుకు మండుతుంది? ఫేస్ ప్యాక్ వేసుకున్నావు కదా. అదే అత్తయ్య, దానిలోనే ఏదో తేడా జరిగినట్టుంది. మొహం అంతా ఒకటే మంట. తేడా ఏం జరుగుతుంది? అవన్నీ నువ్వు తెచ్చుకున్న క్రీమ్లే కదా. ఏమో అత్తయ్య, అసలు తట్టుకోలేకపోతున్నాను. నా వల్ల కావట్లేదు అత్తయ్య. ప్లీజ్ అత్తయ్య. సరే, ముందెళ్ళి మొహం కడుకో. వెళ్ళు వెళ్ళు. అమ్మా, మనం అనుకున్నదంతా ఓకే అయిందా? ఏమైందిరా? నువ్వేదో చెప్పావు. నువ్వు చెప్పినట్టుగానే క్రీమ్ మార్చాను. దాన్ని పూసుకున్న కాసేపటి నుంచి అదేమో మొహం మండిపోతుందంటూ అల్లాడిపోతోంది. అయినా అవేం క్రీములరా? సైడ్ ఎఫెక్ట్ ఏమైనా అయిందేమో. పాపం, అది మంటతో అల్లాడిపోతోంది. ఇప్పుడు తగ్గాలంటే ఏం చేయాలి? మంట పుట్టడం ఏంటమ్మా? అసలు ఏ క్రీమ్ రాసుకుంది? నువ్విచ్చిన 2 క్రీములు కలిపి రాసుకుంది. అమ్మా, 2 క్రీములు రాసుకోకూడదు. పెద్ద ట్యూబ్లో ఉన్న క్రీమ్ని రాసుకోవాలి. చిన్న ట్యూబ్లో ఉన్న క్రీమ్ని మౌల్డ్ ఎడ్జ్కి రాసి మౌల్డ్ తీయాలి. 2 రాసుకోకూడదా? నువ్వు చెప్పేదేంటో. అమ్మా, చెప్పేది జాగ్రత్తగా విను. పెద్ద ట్యూబ్లో ఉన్న క్రీమ్ని ఫేస్ ప్యాక్ లాగా అప్లై చేయాలి. చిన్న ట్యూబ్లో ఉన్న క్రీమ్ని మౌల్డ్ తీయడానికి ఫేస్ ప్యాక్ ఎడ్జ్లకి రాసి మౌల్డ్ జాగ్రత్తగా తీయాలి. అలా తీసిన నందిని ఫేస్ మౌల్డ్ని ఒక బాక్స్లో పెట్టి పంపిస్తే ఆ మౌల్డ్ ద్వారా ఇక్కడ మనం సెలెక్ట్ చేసిన డెడ్ బాడీకి నందిని లాగా ప్లాస్టిక్ సర్జరీ చేసి డూప్లికేట్ నందిని డెడ్ బాడీని క్రియేట్ చేస్తాం. అప్పుడు నందిని డెడ్ బాడీతో అందర్నీ నిజంగానే నందిని చనిపోయిందని నమ్మించొచ్చు. సో ఆ విధంగా నేను చనిపోయినట్టు అందరినీ నమ్మిస్తావన్నమాట. నేను చనిపోయానని అందరినీ నమ్మిస్తే నీకొచ్చే లాభం ఏంట్రా? డైరెక్ట్ గా నన్నే చంపేయొచ్చుగా. ఓహో, ముందుగా ఒక డెడ్ బాడీతో ప్రయోగం చేసి ఏదో సూసైడ్ కింద క్రియేట్ చేసి తరువాత నన్ను డైరెక్ట్ గా చంపాలని ప్లాన్ చేశారా? ఎంత నాటకం ఆడుతున్నారా తల్లి కొడుకులు?
అంటే అమ్మతో సమానం అన్నావు ఒకసారి, గుర్తుందా? అప్పట్నుంచి నువ్వు నాకు ఎంత యాంటీగా ఉన్నా, ఎంత కడుపు మండుతున్నా, ఎంత కోపం వచ్చినా కంట్రోల్ చేసుకుంటే తల్లి కొడుకులు ఇద్దరు కలిసి నన్ను చంపడానికి ప్లాన్ చేస్తారా? ఏం చేయబోతున్నారు? చెప్పు చెప్పు, చెప్తావా లేదా? చెప్పు చెప్పు, ఏం చేయబోతున్నారు? చెప్పు, వదిలివి. చెప్పు, అసలేం చేయబోతున్నారు? నిన్ను వాళ్ళని చంపేస్తానే. చెప్పు చెప్పు.